సభకు నమస్కారం. సభాధ్యక్షులు, ఏ బ్లాక్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు హఫీజ్ మౌలీబాయి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ బ్రాండ్ డైనమిక్ మంత్రివర్యులు మా అక్క కొండా సురేఖ అక్క గారు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు బీసీ ముద్దుబిడ్డ మా నీలం మదన్నకు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఏమనాలి, పెద్దలనాలనా? పెద్దలంటే మరి ఏమనాలా? డాక్టర్ మైనంపల్లి రోహిత్, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న చంద్రపాలన్నకు, అదేవిధంగా మెదక్ టౌన్ మండల పార్టీ అధ్యక్షులు గూడూరు అంజనీల్ గౌడన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీపీ తండ్రి సమానులు మా పండరి గౌడన్న గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శంకర్ గారు, పెద్దలు గౌరవనీయులు చౌదరి శ్రీనివాస్ గారు, పాపనపేట మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు, సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు మాజీ టెంపుల్ ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ చైర్మన్ మా అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు, స్థానిక కౌన్సిలర్లు మా లింగమన్న గారు, మా పెద్దలు గౌరవనీయులు మా అన్న కోపంతో చూస్తుంటే జీవనన్న, అరే ఇంత పని చేసిన పార్టీకి నన్ను గుర్తిస్తలేరని. మీరు ఎప్పుడూ గుండెల్లోనే ఉంటారు. హైదరాబాద్ నుండి చార్మినార్ మన గోల్కొండ విజిట్ చేయం మనం. అట్లా పనిచేసిన వాళ్ళందరూ నా గుండెలలో ఉంటారు. మొక్కుబడి కొంతమంది పేర్లు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. అదేవిధంగా మా గంగా నరేందర్ రెడ్డి అన్న మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కౌన్సిలర్ మా పెద్దన్న మాజీ కౌన్సిలర్, ఇప్పుడు ప్రెసిడెంట్ భార్య కదా మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మదన్న. సురేందర్ గౌడ్ అన్న రాలేదా? సురేందర్ గౌడ్ అన్న ఆల్ టైం బిజీ, ఎప్పుడూ బిజీయే. అదేవిధంగా మా సురేందర్ అన్న లేకుండా ఎలక్షన్స్ లో బాగా కష్టపడ్డాడు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్ అన్న, పెద్దలు గౌరవనీయులు బి బ్లాక్ అధ్యక్షులు రమేష్ రెడ్డి అన్న ఉన్నాడు. రమేష్ రెడ్డి అన్న వెనక కూర్చున్నాయేమన్నా? ఓకే. అదేవిధంగా సుప్రభాత్ రావు అన్న, సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు ఎక్కడున్నాడు ఒకసారి చేయి చూపి, మా జనాబ్ అహ్మద్ భాయ్ గారు, అదేవిధంగా గన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు మా సీనన్న, సర్పంచ్ మా శ్రీకాంత్ అన్న, పెద్దలు గౌరవనీయులు మహేందర్ రెడ్డి అన్న, షేరి మహేందర్ రెడ్డి ఉన్నాడా? గ్రౌండ్లు ఉన్నావా? నాలాగా గుడ్ గుడ్ కీప్ ఇట్ అప్. మహేందర్ రెడ్డి అన్న, ఆ షేరి సుభాష్ రెడ్డి ఉన్నాడు కదా మేడం, మన మేడం అక్క షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు మనకు అవుట్ రైట్ పనిచేసింది మొన్న, మాజీ సర్పంచ్. మహిళలు ఎప్పుడు నా గుండెలలోనే ఉంటారు. మన ఎన్నికల్లో సూపర్ గా పనిచేసిండ్రు. మహిళా సోదరి మహిళలకు హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు కూడా మర్చిపోను. అందరి పేరు చెప్పు. మహిళల పేరు చెప్పకపోతే మా ఎక్స్ ఎంపీపీ సోదరిమణి మన అరుణ ప్రభాకర్, బట్టి సులోచన మాజీ కౌన్సిలర్ మా అక్క సోదరిమణి విజయలక్ష్మి గారు, మా డాక్టర్ ఇన్లాతో బ్రహ్మాండంగా తిరిగి ఎప్పుడు గుర్తు చేస్తుంటారు మిమ్మల్ని. హరిత గారు, మీరేం బాధపడకండి, మీకు బ్రహ్మాండమైన చోటు ఇస్తాం, మీరు అట్లా పనిచేసింది. అదేవిధంగా మా మంత్రివర్యులు మా అక్క ముందు చెప్తున్న కొండా సురేఖ అక్క ముందు మిమ్మల్ని తప్పకుండా మంచిగా అకామిడేట్ చేస్తామని చెప్పి ఇక్కడ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నా. ఏం టెన్షన్ కాకండి, గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాం. ఇంకా
రానా నేను స్పీచ్ అవసరం లేదు, మాకు ఇస్తా స్పీచ్ మొత్తం నాదంతా. సోదరిమణి గోదల జ్యోతి, మా రామాయణపేట్ అశ్విని అక్క, మా ఏడి మన స్వరూపక్క, విజయలక్ష్మి అక్క, ఏంటి మనోడు వాళ్ళ మదర్ కౌన్సిలర్, మీడియా నరేష్ వాళ్ళ మమ్మీ, నరేష్ వాళ్ళ మమ్మీ నారాజు ఉందా ఎక్కడ పోయి ఆరోగ్యం కాదు బ్రహ్మాండంగా పనిచేసింది, వాళ్ళని మనం పూర్తి చేయకపోతే ఎట్లా? నరేష్ అయినా రాలేదా? ఓకే ముత్యమన్నా टाउन में और दो तीन लोग मेरा डॉक्टर लगा साथ फिरे जी, वो लोग उनका नाम मंगा भवन गौड़ अन्न, शंकर अन्न, మీరు తిరిగి అదే ఫుల్ టైం మా కోడలతో ఏడుండు. మరి శంకర్ అన్న ఎక్కడున్నాడు? బాగా శంకర్ అన్న అరే ఎప్పుడు భుజపవన్, ఎప్పుడు భుజపవన్ పేరు చెప్పే అవసరం లేదు, ఆయన ఎవర్ గ్రీన్. మా రాజన్న ఏడు విచాలేడి బ్రహ్మాండంగా పనిచేసో లేకపోతే ఎట్లా దొరా? నిజాంపేట్ ఎంపీపీ మా పెద్దన్న సిద్ధరాములన్న, మిమ్మల్ని ఏం లేదు కాపాడుకుంటాం, ఏం టెన్షన్ కాకు. నజీర్భాయ్, మహేందర్ అన్న, మారుతి అన్న, పేరు చెప్పుంది, కౌన్సిలర్ సమీరుద్దీన్, లక్ష్మీనారాయణ అన్న, డైనమిక్ అమ్జద్ భాయ్, శ్రీధర్ యాదవ్ అన్నేడి, శ్రీధర్ యాదవ్ అన్న, దుర్గా ప్రసాద్ అన్న, సారీ అన్న ఏమనుకోకండి, ఎంపీటీసీ శ్రీనివాస్ అన్న, ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు డబుల్ ధమాకా, వాళ్ళకి ఎక్కువ పని చేస్తాం, మర్చిపోయిన వాళ్ళ పేరు ఇంకెక్కువ అన్న. ఓకేనా? పద్మరావు అన్న, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అన్ని మండలాల నుంచి నలుమూలల నుంచి విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నా ప్రియమైన సోదర సోదరిమణులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కువ సమయం తీసుకోను, పొద్దున్న నుంచి కౌంటర్లు ఇస్తూనే ఉన్నాం, మల్కాజ్గిరిలు ఇచ్చినాము, నర్సాపూర్లు ఇచ్చినాము. వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్ చేసే టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఓన్లీ మా మదన్న గురించి మాట్లాడుకుందాం. నీలం మదన్న గ్రౌండ్లకి వచ్చాడు, కష్టపడి ఉప సర్పంచ్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్. అంటే కష్టం సుఖం తెలిసిన వాడు, తల్లిదండ్రి లేని బిడ్డ. 100 కోట్లు రియల్ ఎస్టేట్ సంపాదించిండు, కానీ రాజకీయాలకు వచ్చి అన్ని నాశనం చేసుకుండు. అందుకు మనం అందరం గమనించవలసిన అవసరం ఏంటంటే, బీసీ ముద్దు బిడ్డ, బీసీలు చాలా తక్కువ ఉన్నారు. మనకు అవకాశం వచ్చింది, ఇతర క్యాండిడేట్ కూడా ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు. నేను ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు లాగా చెప్తా ఉన్నా. మా చంద్రపాలన్నకు నేను మొన్న విజ్ఞప్తి చేసిన, మన మెజారిటీ ఇక్కడ వైశ్య కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్కి వెళ్ళి బీసీ ముద్దు బిడ్డకు పోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా పనిచేస్తున్నామని చంద్రపాలన్న, నువ్వు గాని నేను గాని అది ఆ మెసేజ్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇవాళ బీసీ బిడ్డను గెలిపించుకునవలసిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు గెలిపించారనుకో, ఆయన చనిపోయే వరకు కూడా లీడర్ గానే ఉంటాడు. అంటే ఎందుకు, ఉదాహరణకు మా కొండ సురేఖ అక్క గురించి చెప్తున్నా. డౌన్ టు ఎర్త్ ఉంటుంది అక్క, కూడా కిందికెళ్ళి వచ్చింది. ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఇవాళ వరంగల్లో వాళ్ళు ఇక్కడున్నా కూడా ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు. అక్క కూడా బీసీ ముద్దుబిడ్డ. ముళ్ళన్న గురించి కూడా మీకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు కిందికెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఇలా డబ్బులు పెట్టి రాజకీయాలకు వస్తే వాళ్ళు గేట్ లోపలి కూడా రానియరు. ఇలా అక్క చెబుతుంది, ఇలా ఒక్కొక్కటే చెప్పింది, మీరు ఒకటే చేయండి. మీ మెదక్ నియోజకవర్గంలో నేను పర్సనల్ గా బూతులు చూస్తా. ఆ బూత్లలో మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎనీ టైం నో అపాయింట్మెంట్, డైరెక్ట్ రోహిత్, డాక్టర్ మైనంపల్లి రోహిత్ అవసరం లేదు, నీలం మదన్ అవసరం లేదు, మైనంపల్లి హనుమంతరావు అవసరం లేదు, డైరెక్ట్ మీరు పోవచ్చు. మీ బూత్ల మెజారిటీ వస్తే మీకు ఆ గుర్తింపు ఇస్తారు.
రేపు పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని రేపు కౌన్సిలర్లు అడిగినా ఇంకే జెడ్పీటీసీలు అడిగినా ఎంపీటీసీలు అడిగినా మీ బూత్ల మెజారిటీ ఉంటే 100% అక్క ఎనీ టైం వాకింగ్ మీరు సెక్రటరియట్ పోవచ్చు. మిమ్మల్ని పర్సనల్ డిస్టర్బ్ అక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంట్రడ్యూస్ చేసి మీకు మంచి గుర్తింపు ఇస్తా అని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. అక్క నోటి నుండి కూడా మీరు వినండి. మీకు ఒకటే, రోహిత్ ఏ విధంగానైతే ఆయన మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చింది మెదక్ మన దగ్గరికి. ఒకటి కలెక్టర్ ఆఫీస్ బాగా మీద, ఇంకోసారి వాళ్ళ బిడ్డను గెలిపించుకోనికి 2 సార్లు వచ్చింది. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండు. కేటీఆర్ హరీష్ రావు అయితే రాత్రి 12 గంటలకు రావాలా, లీడర్లను కొనుగోలు చేయాలా, ఎంపీటీసీలను సర్పంచ్లను ఎవరు లేకుండా కొందరున్నారు. వారిని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎవరైతే మీరు పనిచేసిండ్రో మా కంఠంలో ఊపిరిళ్ల వరకు మీరు మర్చిపోయే పరిస్థితి లేదు. చాలా మంది ఎన్నికలలో డబ్బులు పెడతారు, కార్యక్రమాలు చేస్తారు. ఎన్నికలకు మునుపు కూడా రోహిత్ 500-600 పోర్లు వేసిండు గత 1 year లా. మరి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను మొదటి నుంచి కూడా దాదాపు 2000 పోర్లు మన నియోజకవర్గంలో, అంటే అటు వెల్దుర్తి గాని కొల్చారం గాని నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ లో పోయినాయి. అటు రామాయంపేట కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు చేగుంట నార్సింగి. ఇలా అక్కడ పోతే కూడా గుర్తు చేస్తారు. ప్రతి ఊర్లో మినిమం 10-12 పోర్లు వేసిన. ఇది వాస్తవమా కాదా? ఉట్టిగేదో నేను ప్లేట్లు గ్లాస్ ఇచ్చుడు కాదు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆరోగ్య చేసిన, సర్వీస్ ఈరోజు చేసిన. మరి అక్క ఏం చెప్తుందంటే హాస్పిటల్ అంటది. హాస్పిటల్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇస్తున్న మీడియా సోదరులకు, హాస్పిటల్ పెడదామనే టైంకే గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదైతే మన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసిండు, 108 అంబులెన్స్ స్టార్ట్ చేసిండు. నేను హాస్పిటల్ పెడితే నడుస్తుందా? ఇవి గమనించాలా. కామన్ సెన్స్ లేకుండా ఏదోటి మాట్లాడాలి రాజకీయం కోసమని. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక గుండె మీద చేసుకొని మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎవరికైనా డౌట్ ఉంటే నేను మాట్లాడిన దానికి క్లారిటీ లేకపోతే నా సొంత కుటుంబం మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలా, ఇవాళ నా కొడుకు కోసం ప్రచారం చేస్తే ఎన్నికల తర్వాత నేను దాదాపు 100 సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చిన ఈ 120 days లా. రైటా కాదా? అటు రోహిత్ తిరుగుతున్నాడు, ఇంకొకరు హరీష్ రావు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. అక్క సపోర్ట్ తోని, అక్క డైనమిక్ గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన మా జిల్లాకు ఎప్పుడు కూడా ఇలాంటి మంత్రులుంటే ఇక మాకు సమస్య లేదు. అన్ని నియోజకవర్గాలు కూడా గెలుస్తాం రేపు ఫ్యూచర్ లా. అయితే అక్క నుండి చెప్పిన అక్క మొన్న దాదాపు NRGS లా మరి అదే విధంగా ఇమీడియట్ శాంక్షన్ ఇప్పించింది. కూర్చొని నేను పోతే పర్సనల్ గా కూర్చొని చేపించింది. మళ్ళీ 10 crores స్పెషల్ ఫండ్ సీఎం గారిది. ఇలా దాదాపు 35-40 కోట్లు ఆల్రెడీ శిలాపలకాలు వేసిండు రోహిత్ వచ్చి. వర్క్స్ నడుస్తున్నాయా లేవా? మెదక్ కాన్స్టిట్యున్సీల వర్క్లు నడుస్తున్నాయా లేవా? ఒకటి ఏంటంటే తాండాలలో చాలా ఘోరంగా ఉన్నాయి. మెజారిటీ ఫండ్స్ తాండాలలో పెట్టమన్నాం. ఇవాళ దాదాపు 40 కోట్ల వర్క్లకు కొన్నేమో టెండర్ ప్రాసెస్ పోయి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మధ్యలో ఆగిపోయినాయి. ఒక 20-25 crores వర్క్స్ అయితే నడుస్తున్నాయి కదా ప్రశాంత్ రెడ్డి అన్న. దీనికి ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు రమ్మను, అక్కను రమ్మను, మా అక్కను, మన కేసీఆర్ గారి కూతురును రమ్మను. కేసీఆర్ గారి కూతురు మెదక్ బిడ్డ, నా బిడ్డే, గీనకు ముఖం ఎట్లుంది, ఈయన దిష్టి బొమ్మలాగా ఉండన్నాడు. ఇలా అర్థమైంది కదా. ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు. అందుకు మీరు ఏ పనికిరాని మాటలు మాట్లాడితే మాకు జవాబిచ్చే అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. మా అక్క బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవాళ సూపర్ క్యాబినెట్, ఇంత మంచి క్యాబినెట్ గతంలో ఎప్పుడు కూడా చూడలే. ఎవరి సత్తా వాళ్ళకున్న సత్తా ఉన్న మంత్రులు ఉన్నారు. ఇవాళ వాళ్ళేంటి అంత డమ్మిగాళ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఒక 300 కోట్లు 500 కోట్లు ఇచ్చిన వాళ్ళకు రాజ్యసభలో ఎంపీ టికెట్లు, మంత్రి పదవులు. ఇవాళ ఈ క్యాబినెట్ లో సూపర్ క్యాబినెట్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేస్తామంటే రేపు అడగకుండానే ఓట్లు వేసే విధంగా, ప్రజలు ఓట్లు వేసే విధంగా పనిచేస్తాం. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక కార్యక్రమాలు ఆపినామా? మెదక్ టౌన్ లా టైం లేకుండా ఎలక్షన్ కోడ్ వలన ఒక సింగిల్ బోర్డు కూడా వేయలేకుండా
రోహిత్ ఎన్నికలలో గెలిచాక అన్ని వార్డులలో బోర్లు వేసామా లేదా? ఎలక్షన్ కోడ్ రాకముందే 2-3 బండ్లు పెట్టి అదే डिवीजन में करे नहीं करे अपन कितना बोल रहा खाली मेदक टाउन में 50 बोर्ले इष्टम मदन ఎవరు సొంత డబ్బులతోని మేమేం పబ్లిక్ కి దోసుకున్నామా? సర్వీస్ చేస్తున్నాం. मरते दम तक मैनमपल्ली फैमिली ऐसा ही रहेगा, हमारे अक्का का फैमिली ऐसा ही रहेगा. हम मरते तक మీకు సాత్ మీ సమస్యలు ఏమున్నా అవి మా సమస్యలుగా పరిష్కరిస్తాం. మదన్నకి ఎటువంటి మెజారిటీ రావాలంటే రోహిత్ కు 10,000 చిల్లర వచ్చింది. ఇవాళ ప్రభుత్వం మనదుంది, సత్తా మనదుంది. చెప్పేటోళ్ళు చెప్తారు, మస్తు చెప్తారు మాటలు. ఎన్నికల తర్వాత ఎవరికి అనిపించదు. మేమే వస్తాం, మంచి చెడ్డకు నిలబడతాం, మీ కష్టాలు మా కష్టాలుగా పరిష్కరిస్తామని చెప్పి మరోసారి మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. రోహిత్ కి ఎంతైతే మెజారిటీ వచ్చిందో దానికి 3 అంకెలు మెజారిటీ ఇయ్యని మాకు ఊపిరి ఉండే వరకు కూడా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మా సొంత డబ్బులు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు రేపు హాస్పిటల్ అయినా ఏమైనా అందరికీ చేయలేం. అందరికైతే ఒక 5 లక్షలు అయిందనుకో 50,000, 25,000, లక్షనో ఎంత వీలైతే అంత లక్షణాలు ఇస్తాం. కానీ మా కార్యకర్తలకు, మన ఇక్కడ ఉండే కార్యకర్తలకు 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఏవైతే ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఇస్తుందో మిగతా 10 లక్షలు నేను పెడతా. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ పెట్టే శక్తి ఉంటే కూడా పెట్టగలుగుతా. నా శక్తి మాత్రం మిమ్మల్ని కాపాడుకునే శక్తి ఉంది. నా ఆస్తి మొత్తం పోయినా పర్లే కానీ మిమ్మల్ని కాపాడుకుంటా అని మరోసారి ఎన్నికలకు ముందు ప్రామిస్ కాదు. ఇది ఒక బీసీ బిడ్డ, ఆయనకు రేపు గెలవాలా. నీలం మదన్న మెదక్కోళ్ళు వచ్చిందంటే నాకే విధంగా మర్యాద చేస్తారో మీ అందరికి అదే విధంగా మర్యాద చేస్తారని చెప్పి ఆయన తరఫున. ఎందుకంటే చాలా నెమ్మది మంచి. నాకు ఆయన చూడగానే బాధ అనిపించింది. నాకు ఎంపీ టికెట్ తీసుకున్నాకనే ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, నాకు పరిచయం లేదు. ఎంపీ టికెట్ తీసుకున్నాకనే గుర్తుపట్టా. కానీ చాలా మంచోడు ఆయన. నన్ను ముందే కలిసి ఉంటే ఏదో స్టేట్లు ఉంటుండే నాకు అయినంత శక్తి నేను. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది నేను ఎవరు ఏదంటే వాళ్ళ జెడ్పీటీసీలను చేసిన, నేను చేసిన కార్యక్రమాలకు ఇది ఒప్పుకోవాలా. నేను చేసిన కార్యక్రమాలకు కిషన్ గౌడ్ గాని, షరాఫ్ యాదగిరి గాని, బాబు మోహన్ గాని, నేను వేసిన బోర్డులకు నా సర్వీస్ కు వాళ్ళు గెలిచిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఇక్కడ మొత్తం టిఆర్ఎస్ గాలి. ఆ టైంలో మొత్తం అన్ని మండలాల్లో జెడ్పీటీసీలు గెలిచిండ్రు. ఇక్కడ సోదరిమణి ముదిరాజ్, మా చెల్లె అరుణ ప్రభాకర్ ముదిరాజ్ అప్పుడు ఎంపీపీ అయింది. ఓన్లీ నేను చేసిన కార్యక్రమాలతో 1 సైడ్ వచ్చినాయి, మిగతా అన్ని పోయినాయి. మాక్సిమం 2-3 కాన్స్టిట్యున్సీలు అంటే ఇది నా నంబర్ 1 ఉండే. సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళందరూ మొన్న మా కొడుకుకు డోకా ఇచ్చిండ్రు, ఎవరు పనిచేయలే. కానీ ఎవరికైతే పనిచేయలేనో యూత్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పనిచేసిన వాళ్ళను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా. మనము చనిపోయే వరకు మిమ్మల్ని నేను విడవా, మీరు నన్ను విడవద్దని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కకు వరంగల్ చూసుకుంటుంది, నిద్ర లేదు అక్కకు. మీరు అక్కను చూస్తే తెలుస్తుంది. హార్డ్ వర్కర్, డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్. అట్లా నీలం మదన కష్టపడతాడు, అక్క కష్టపడుతుంది. ఇటు రోహిత్ కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తలే. ఎందుకంటే చిన్నోడు ఓట్లు వేస్తారన్నాడు. వాడంతా బ్రహ్మాండ నాయకుడు రేపు మీరే అనాలా. హనుమంతరావు మైనంపల్లి వేస్ట్, డాక్టర్ మైనంపల్లి ముంగటారి. ఎందుకంటే కొత్త కాబట్టి నేను కొంచెం సపోర్ట్ చేస్తున్నా. 1 ఇయర్ తర్వాత వాడు ఉరుకుతే వాడిని ఎవరు కూడా అందుకోలేరు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తప్పకుండా మెదక్ నా రాజకీయాలు పక్కన పెట్టన్నా డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే చేస్తా అన్నా. అదే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని, ఎందుకంటే అలా ప్రమాణం అన్నా, ఆశీస్సులతోని వాడు ఉరుకుతే వానితో ఇక్కడ ఎవ్వరూ ఈ జిల్లాలో ఉరికే పరిస్థితి ఉన్నది. హరీష్ రావు అయితే ఇంకా పడిపోయిండు. ఇక రోజుకి ఇంకా నెక్స్ట్ తోటపల్లికి ప్యాక్ చేసుకొని పోతాడు. కేసీఆర్ గారు చింతమడకకు పోతాడు, కేటీఆర్ అమెరికాకు పోతాడు అని చెప్పి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ముగ్గురు తోటపల్లికి, అదేవిధంగా కేటీఆర్ అమెరికాకు, అదేవిధంగా కేసీఆర్ ను చింతమడకకు పంపించే వరకు మైనంపల్లి హనుమంతరావు అనేటోడు రాజకీయాలు లేకుండా పర్వాలేదు కానీ వీళ్ళ ముగ్గురిని పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నా.
మీరు రాజకీయాల్లో మీకోసం తిరుగుతా ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ ఇప్పుడు 15-20 డేస్ లో మళ్ళీ లోకల్ బాడీస్ రావచ్చు. వస్తే మీ అందరి కోసం నీలం మదన కోసం ఏ విధంగానైతే కష్టపడతారో అదే విధంగా మీ అందరి కోసం కష్టపడతా అని ప్రామిస్ చేస్తా ఉన్నా. నన్ను నమ్మండి, మంచి మెజారిటీ ప్రతి బూత్ల ఇవాళ మీకు మీరు న్యాయం చేస్తేందుకు కష్టపడండి. మీకు నేను న్యాయం చేస్తా. 100% నీలం మదన్నకు మెజారిటీ వచ్చిందంటే మీరందరూ కూడా నాయకులు అయ్యే వరకు నేను సమస్యలు వదిలిపెట్టే సమస్య లేదని ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నీలం మదన్న నాయకత్వం, కొండా సురేఖక్క నాయకత్వం, డాక్టర్ మైనంపల్లి రోహిత్ నాయకత్వం, చంద్రపాలన్న నాయకత్వం, హఫీజ్ బాయ్ నాయకత్వం, లింగమన్న నాయకత్వం, అంజనేయులన్న నాయకత్వం, నరేందర్ అన్న నాయకత్వం, జీవన్ రావు అన్న నాయకత్వం, మదన్న నాయకత్వం, శ్రీధర్ యాదవ్ అన్న నాయకత్వం, మా దుర్గా ప్రసాద్ అన్న నాయకత్వం, మా పండరిగౌడ్ అన్న నాయకత్వం, మా అశోక్ అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. ఓట్ పర్ ఓట్ పర్ ఓట్ పర్ ఓ